శనగ పిండిని నీట్గా శనగ ముద్దని నీట్గా రుబ్బుతూ అలానే ఫ్రెష్గా దాంట్లో అన్నీ కలిపేసి అలా వడలు వేసేసి ఎంత నీట్గా ఈ వడలు మామూలు బజ్జీ కూడా తింటున్నానండి. బజ్జీ ఇది బజ్జీ ఇది ఫ్రెష్ శనగపిండితో మనలా అదేంటిది అలా కాకుండా తడి పిండితో తడి శనగపిండితో ఇలా పునుగులు ఇవన్నీ వేసి జమ్మూ స్టార్టింగ్లో అండి. కరెక్ట్గా జమ్మూ బోర్డర్ ఇది. तुम्हारा नाम क्या है भैया? బేదర్పాల్. థ్యాంక్ యూ జీ. మేము జమ్మూ చేరేటప్పటికి చీకటి పడింది. అక్కడ హోటల్ కోసం వెతుకుతున్నప్పుడు మాతో పాటు ఉన్న ఈ వ్యక్తి రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని రాత్రికి మాకు భోజనం కూడా ఏర్పాట్లు చేశారు. అది చాలా హ్యాపీ అనిపించింది. పొద్దున్న మేము అక్కడి నుంచి బయలుదేరి మేము ఉదంపూర్ వైపు వచ్చాం. జమ్మూ నుంచి ఉదంపూర్ మధ్యలో అద్భుతమైన కొన్ని దృశ్యాలు ఇవి. మేము బయలుదేరుతున్న సమయానికి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం వల్ల మేము ప్రకృతిలో అందాల్ని అలాగే ప్రకృతి బీభత్సాన్ని కూడా చూసాం. మామూలుగా అందరికీ తెలుసు మనం వింటూనే ఉంటాం జమ్మూలో ఎక్కువ ల్యాండ్ స్లైడింగ్ అవుతుందని. ఇక్కడ వర్షం పడితే కొండ చర్యలు విరిగిపడడం చాలా సాధారణమైన విషయం. అదే జరిగింది. కానీ మేము ఉదంపూర్ నుంచి కొద్ది సమయంలో 5-10 నిమిషాల సమయంలో మేము ఆ ల్యాండ్ స్లైడింగ్ నుంచి తప్పించుకున్నాం. అది చాలా హ్యాపీ థింగ్. అయితే మొత్తం ట్రాఫిక్ ఆపేశారు. 4 days బ్యాక్ ఇక్కడ ఎవరో డెత్ కూడా అయిందని చెప్తున్నారు. సో మాకు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఏంటంటే రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కొండ వైపు కూడా గమనించుకుంటూ రైడ్ చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో పాటు వాసన పోలి సుదీర్ఘ ఆయన వెనకాల నుంచి వాయిస్ ఓవర్ ఇస్తామని చెప్తున్నారు. ఇట్స్ వెరీ ప్లెజర్ టు మీకు కూడా మాట్లాడండి సార్. ఆ కొండ ఇంచుమించు మనకి 2500 మీటర్స్ ఉంటుంది ఆ కొండ. మనకి అమ్మ వెంపు అది మొత్తం ఆ కొండ పైన కూడా ఇల్లు ఉన్నాయి చూడండి. అది ఒక అద్భుతం. వాళ్ళు ఎలా పైకి ఎక్కుతారు, ఎలా ఉంటారో తెలియదు కానండి. ఎలా కట్టుంటారు అసలు, ఎలా ఇక్కడ రోడ్డు కూడా కాదు అవట్లేదు కనీసం. అంత ఎత్తులో ఉండి ఏదండి రోడ్డు ఆడుతుంది. మేము ఉదంపూర్ చేరేటప్పటికే వర్షం బాగా ఉధృతమైంది. ఆ వర్షంలో కొండపై నుంచి కొండవాగులు జలపాతంలా చాలా చక్కగా చూడడానికి ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. కానీ ఆ వర్షం నీరంతా ఓ చోట చేరి కింద ప్రవహిస్తున్న కొండవాగు ఏదైతే ఉందో ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయి ఉదంపూర్ నుంచి మేము పత్నిటాప్ వెళ్తున్న సమయంలో ఒకవైపు కొండ చర్యలు పడటం, ఇంకోవైపు రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. ఓ చోట నా స్నేహితుడు బండికి ఆ రాయి తగిలి తన సేఫ్ గార్డ్ కూడా ఇరిగిపోయింది. ఓ లక్కీ థింగ్ ఏంటంటే ఆయన జాగ్రత్తగా నెమ్మదిగా నడుపుతుండడం వల్ల ఆ రాయి సేఫ్ గార్డ్కి తగిలేసరికి తన బండిని కంట్రోల్ చేసుకుని ఆపాడు. కానీ ఆ రాయి కొంచెం పెద్ద అవడం వల్ల సేఫ్ గార్డ్ అయితే బాగా డ్యామేజ్ అయింది. అదృష్టం కొద్దీ తను పడటం కానీ లేకపోతే అలా ఏం కాలేదు. సో తనైతే సేఫ్గా ఉన్నాడు. అది మాకు హ్యాపీ అనిపించింది. కానీ ఆ విరిగిన సేఫ్ గార్డ్ని సెట్ చేయడానికి మాకు చాలా ఇబ్బంది అయింది. అక్కడ మా దగ్గర అయితే టూల్స్ లేవు. మా దగ్గర ఉన్న టూల్స్ దాన్ని ఓపెన్ చేయడానికి కుదరక, అలాగే దాన్ని కడదాము అంటే అది ఇంజిన్ తగులుతూ ఇబ్బంది అయింది. కొంతమందిని అడిగితే ఎవరి దగ్గర టూల్స్ లేవని చెప్పి వాళ్ళు హడావుడిగా వెళ్ళిపోయినారు. కానీ అలా వెళ్తున్న వాళ్ళు ఒక లారీ డ్రైవర్ని అడిగితే ఆయన వచ్చి టూల్స్ ఇవ్వడమే కాకుండా తనే వచ్చి దాన్ని సెట్ చేసి ఆయన దగ్గర ఉన్న టూల్స్తో మొత్తం ఫిక్స్ చేశాడు. సేఫ్ గార్డ్ని ఉన్న బెండ్ తీసి దాన్ని ఫిట్ చేసి వెళ్ళాడు. నిజంగా ఆయన ఆ రోజు చాలా హెల్ప్ చేశారు. ఆయన హెల్ప్ చేయకపోతే మేము వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, వెనకాల నుంచి ఎవరు హెల్ప్కి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికే రోడ్లలో ల్యాండ్ స్లైడింగ్ అయ్యి కొండ చర్యలు విరిగిపడి ముందుకి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అయితే ఎదురైంది.
దానివల్ల మెకానిక్లు కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదని చెప్పి అన్నారు. కానీ ఆయన నిజంగా ఆ రోజు ఆయన చేసిన హెల్ప్ అయితే మాత్రం మాకు అది చాలా ఇదైంది, ఉపయోగపడింది. ఆయన వచ్చి అది చేసిన తర్వాత అంతా సెట్ అయినాక మేము ఇంకా ముందుకు బయలుదేరాం. అయితే పొద్దున్న నుంచి ఆఖరి వరకు, అంటే మేము పత్నిటాప్ చేరేంత వరకు దారిలో మొత్తం ప్రయాణంలో మేము ప్రకృతి అందాలు, అలాగే ప్రకృతి భీకరాన్ని కూడా చూసాం. ఒకవైపు వర్షం మబ్బులతో కూడుకున్న కొండలు, ఇవన్నీ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటే, కొండపై నుంచి రోడ్డు మీదకి వస్తున్న కొండ చర్యలు, అలాగే రోడ్డును సైతం కొట్టుకుని పోతున్న వాగు ఉధృతి, వాటిని చూస్తే భయం వేసింది. ప్రయాణం మొత్తం మీద గమ్యస్థానానికి ఎంత వేగం చేరుతామా, అసలు చేరుతామా లేదా అనే ఒక భయంతోనే ప్రయాణం చేసాం. కానీ మాకు ప్రకృతి సహకరించిందని చెప్పాలి. ఎందుకంటే మేము ప్రకృతి అందాలను అయితే పూర్తిగా ఆస్వాదించాం. కానీ ప్రకృతి కోపానికి, ఆ బీభత్సానికి మేమైతే గురి కాలేదు. నేను ముందే చెప్పాను, మేము ఒక చోటులో రాళ్ళు పడుతున్నాయని చెప్పినప్పుడు అక్కడ కొంచెం నెమ్మదయ్యి వేగంగా అక్కడ చూసుకొని జాగ్రత్తగా ముందుకు వచ్చేసాం. మేము వచ్చిన కొంచెం సేపటికే అక్కడ మొత్తం కొండ చర్యలన్నీ పడి రోడ్ బ్లాక్ అయిపోయింది. ఇది చెన్నై అనే ఒక చోటు. ఇక్కడ పత్నిటాప్ వెళ్ళడానికి 2 చోట్లు ఉన్నాయి. ఒకటి చెన్నై టన్నల్, ఇది చాలా పెద్దది, 9 కిలోమీటర్ దీని లెంగ్త్. అలాగే చెన్నైని మనం కొండ చుట్టూ తిరిగి కొండల్లో నిర్ణయించుకున్నాం వెళ్ళొచ్చు. నేను ఇంతకు ముందు కూడా ప్రయాణం చేశాను. ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ కనిపించే దృశ్యం, ఆ ప్రకృతి అందాలు టన్నల్లో వెళ్తే కనిపించవు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చింది కొత్త చోట్లు చూడటానికి, కొత్త కొత్త ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయడానికి, అందుకని వేగంగా తిరిగి వెళ్ళే ఉద్దేశంతో కాదు. సో మేమైతే కొండ చుట్టూ తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఆ సమయంలో అక్కడ ప్రకృతి దృశ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఉధృతమైన వర్షం, ఆ వర్షంలోనే మేము ప్రయాణం చేసాం. అది కూడా ఒక మంచి అనుభూతి. మొత్తం ప్రయాణంలో మేము అనుకున్న సమయానికి 2 సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఒకటి అప్పుడున్న వాతావరణం, 2 ప్రకృతి వల్ల జరిగిన కొన్ని ఇబ్బందులు. వెరసి మొత్తం మీద మేము 2 గంటల్లో చేరాల్సిన గమ్యస్థానాన్ని 5 గంటల పైనే సమయం తీసుకోవాల్సి వచ్చింది ప్రయాణం చేయడానికి. ఎటకేలకు ఆ ఇబ్బందులన్నీ దాటుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ ఉన్న వాతావరణాన్ని పూర్తిగా ఆనందిస్తూ చివరికి పత్నిటాప్ చేరుకున్నాం. మేము ఎంత ఇబ్బంది పడి ఇన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని ముందుకెళ్ళి ఆఖరికి మేము గమ్యస్థానం చేరుకునేటప్పటికి అక్కడ మాకు కనిపించిన దృశ్యం కనువిందు చేసిందని చెప్పాలి. మేము అప్పటి వరకు పడ్డ చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా మర్చిపోయి ఒక్కసారిగా ఒక తన్మయత్వానికి లోనయ్యాం. మేము వెళ్ళేటప్పటికి అక్కడ ప్రకృతి దృశ్యం అంత బాగుంది, చక్కగా ఆకర్షణీయంగా అద్భుతంగా కనిపించింది. దట్టమైన పొగమంచు మొత్తం కొండని దుప్పటిలా కప్పేసిందని చెప్పచ్చు. ఆ పొగమంచులోంచి చొచ్చుకు వస్తున్న సూర్యకిరణాలు చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది. చాలా కష్టపడి జమ్మూ నుంచి వచ్చామండి. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది బన్నీ హాల్ కానీ
ల్యాండ్ స్లైడింగ్ కొండ మీద నుంచి రాళ్ళు జారి పడిపోవడం వల్ల ఈ ఒక అద్భుతమైన ప్లేస్లో ఆగిపోయాము. నేను ఒకసారి వచ్చాను ఇక్కడికి, కానీ అప్పుడు వచ్చి చలికాలం, ఇప్పుడు అది ఒక అద్భుతంగా ఉందండి. వానాకాలంలో ఇందరా వాన పడి ఆ వరదలు అలా వచ్చి బట్టలన్నీ తడిసిపోయి మేము రెడ్ బ్యాగ్లో కూడా, కానీ ఆగిపోయి హోటల్ అన్నీ ఎత్తుక్కొని వెళ్ళిన తర్వాత ఇప్పుడే సూర్యుడు వచ్చాడు. చూడండి ఎంత అద్భుతంగా ఇల్లు కానొస్తున్నాయో. అవన్నీ కనిపించేవన్నీ కూడా మీకు దేవదారు వృక్షాలండి. మన తెలుగులో దేవదారు వృక్షాలు అంటారు, ఇంగ్లీష్లో నాకు అంత ఐడియా లేదు. ప్లస్ నేను ఇప్పుడే తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ వాడే వంట నూనె మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె మాత్రమే వాడతారు ఇక్కడ. హోటల్స్లో సోయాబీన్ నూనె వాడతారు. ఈ 2 నూనెలే వాడతారు ఇక్కడ. వీళ్ళ యొక్క ప్రజలకి ఇదొక ఆహారపు అలవాట్లు. ఇంక ఇల్లు చూసారా, ఇళ్ళన్నీ ఎలా ఉన్నాయి చూసారా. ఇక్కడ పైన కప్పు మొత్తం రేకుల షెడ్ లాగా, లేకపోతే ఫ్లాట్గా లేకుండా పెట్టారు. ఎందుకు ఏటవాళ్ళగా ఎందుకు పెట్టారంటే దానికి కారణం మంచు పడిద్ది ఇక్కడ. ఇది చలికాలంలో ఇక్కడ మంచు పడిద్ది, మంచు పడే ప్రాంతం. అప్పుడు ఆ మంచు మొత్తం దిగిపోవడానికి, ఒకవేళ ఆగిపోయినా కానీ వాళ్ళ కర్రతో లాగేయడానికి అన్నట్టుగా ఇలా ఇక్కడ వీళ్ళు వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేను చిన్న తోటలో ఉన్నాను. ఈ తోట ఏదో మీరే చూద్దరు కానీ దీనికోసం మనం పరితపిస్తూ ఉంటాం. యాపిల్స్ మేము పైనుంచి చూస్తే చిన్న చిన్నగా కనిపించాయి, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ సాయంత్రం అంటే ఎక్కువ ఇటు తగులుతుంది, దానివల్ల ఇటువైపు రంగు వస్తుంది, వెనకాల ఇంకా పచ్చిగానే ఉంది. కానీ యాపిల్ తోటలు తిరగడం కొంచెం ఫీలింగ్ గుడ్. అదే యాపిలే. రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము బయట ఫుడ్లే తింటున్నాం, కానీ ఈరోజు రిసార్ట్లో ఉండటం వల్ల సొంత పాకాలు అవుతున్నాయి. చూపిస్తాను మీకు మా పాకాలు. మా అదృష్టం కొద్దీ వాసనపల్లి సుధీర్ గారు చేస్తున్నారు. మస్టర్డ్ ఆయిల్. సో ఈరోజు ఎగ్ బుజ్జి అండి. మనకి మస్టర్డ్ ఆయిల్ అసలు అలవాట్లేదు. సంబడిస్ క్యామ్ ఇష్టం. ఎంత కారమైన ఉండండి, ఏదైనా ఉంది మంచి ఎర్రగా స్పైసీగా తయారు చేస్తున్నట్టున్నారు. మామూలుగా అయితే మేము ప్యాకెట్ థింగ్స్ రిఫర్ చేయం, కానీ ఇక్కడ మాకు అవకాశం లేదు. ఇది యూజ్ చేస్తాం. ఎగ్ బుజ్జి పసుపు నుంచి ఎరుపుకి వచ్చింది.